నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు మూడు పత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు, రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దామండి. ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఫస్ట్ రాసినారు, శ్రీశైలం ఎడవగట్టు కాల్వ టెన్నిడెట్లో భారీ ప్రమాదం సంభవించింది. సొరంగం తవ్వుతుండగా పైకప్పు కూలింది. శ్రీశైలం నుంచి మన్నివారిపల్లి వైపు నీటిని తరలించే ఇన్లెట్ భాగం నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకునింది. టన్నిటిలో రాళ్ళు, మట్టి పడడంతో పాటు పెచ్చులు తడిపడాయి. దీంతో పనిచేసేందుకు వెళ్ళిన కార్మికులు, ఉద్యోగాల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు. 46 మంది ప్రాణాలతో బయటపడారు. చూడండి, చిక్కుకుపోయిన 8 మంది కార్మికులంట, ఉద్యోగులంట. టీబీఎం తవ్వకం జరుగుతుండగా కూలిన పైకప్పు, ప్రాణాలతో బయటపడ్డ 46 మంది సిబ్బంది. సొరంగంలోకి 8 మీటర్ల మేర చోరిన నీళ్లు, రాళ్ళు, 124 మీటర్ల దూరం వరకు ఊడిపడిన పెచ్చులు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో 14 కిలోమీటర్ వద్ద ఘటన జరిగిందంట. సహాయ చర్యలు ప్రారంభము. చిక్కుకున్న వారిని కాపాడాలని సీఎం రేవంత్ ఆదేశం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. సంఘటన స్థలానికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలంట. సీఎం రేవంత్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోను. అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా. 8 మందిని కాపాడతాము, మంత్రి ఉత్తమ్. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగాకృతి. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపాలని షాకి విజ్ఞప్తి. చూడండి, ఇది శ్రీశైలము ఎడమ కాలువకు సంబంధించింది. ఆ పెచ్చులు పడి 8 మంది లోపలనే చిక్కకపోయారంట. అది దాని లోపల ఉండారు. మరి ఎట్లా, దానికోసం సహాయ చర్యలు నడుస్తున్నాయని రాశారు. కులగణన తప్పెట్లా, ఏ ఇంట్లో తప్పు రాసుకొచ్చామో చూపండి. కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సీఎం సవాల్. కులగణన వద్దంటూ నాపై ఎన్నో ఒత్తిళ్లు. పారదర్శకంగా కులగణన మనమే తేల్చిన లెక్క 100% పక్కా. సర్వేలో పాల్గొనకుండా ఫామ్ హౌస్లో ఉన్నోడు మంచోడైండు, నన్ను విలన్ చేశారు. చిన్న చిన్న తప్పులుంటూ పార్టీ నేతలు మాట్లాడొద్దు. కులగణన డాక్యుమెంట్లకు బీసీ నేతలు ఓనర్షిప్ తీసుకోవాలి. మార్చి 10లోగా కులాల వారీగా భేటీలో లెక్క పక్కా అని తీర్మానం చేయాలి. బీసీలకు ఇదే బైబిల్, భగవద్గీత, ఖురాన్. కాంగ్రెస్ బీసీ నేతలతో రేవంత్ రెడ్డి. ఇది స్వర్ణ విమాన గోపురం నేడు ప్రారంభము. యాదగిరిగుట్టకు సీఎం రేవంత్. 14,236 అంగన్వాడీ పోస్టులు భర్తీ. ఫైల్పై మంత్రి సీతక్క సంతకం. కోడ్ ముగిసాగానే నోటిఫికేషన్లు. చూడండి, అంగన్వాడీ పోస్టులు అంట 14,236. యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ. రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు. స్వాములవారి లింగోటంలో 5,000 కోళ్లు మృత్యువాత, మరో 9,000 కోళ్లు పూడ్చివేత. చోటప్పల్లో 2,000 నాటుకోళ్లు మృతి. బర్డ్ ఫ్లూ కాదన్న వైద్యులు. చూడండి, యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ నమోదైందంట. 4 నెలల కవలలు మృతి. పాలపొడి డబ్బాను చూపుతున్న చిన్నారులు తల్లి. నిద్రపుచ్చాక ముక్కులో నుంచి పాలు, పరిస్థితి విషమము. ఆసుపత్రికి వెళ్ళేలోపే మృతి. భూపాలపల్లిలో విషాదము. పాల పౌడరే కారణమంటున్న కుటుంబ సభ్యులు. 4 నెలల కవలు మృతి చెందారంట. పాల డబ్బా వల్ల చనిపోయారు అని చెప్తున్నారు. టీచర్ కొట్టాడని పాఠశాల భవనం నుంచి దూకి 13 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య. ఉప్పల్లో ఘటన. సీసీ కెమెరాను పట్టుకునేందుకు పీఏటీ చెంపదెబ్బ. సీసీ కెమెరాను పట్టుకున్నందుకు పీఈటీ మాస్టర్ చెంపదెబ్బ. 4వ అంతస్తును దూకి విద్యార్థి. నడి రోడ్డుపై కన్న తండ్రిని చంపిన కొడుకు.
హైదరాబాద్లోని కుసాయిగూడలో ఘటన చూడండి. నడి రోడ్డుపైనే కండ్ర తండ్రిని చంపినాడండి కొడుకు. రేవంత్ చర్చకు సిద్ధమా? కేంద్రం నిధులు, రాష్ట్ర అభివృద్ధితో పాటు 6 గ్యారెంటీలు, అవినీతిపైన మాట్లాడదాం. కేసుల్లో అరెస్టు చేయకుండా రాజీ కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ ముడుపులు. 5 మంత్రుల ఆధిపత్యం, 15% కమిషన్ లేనిది నిధులు ఇవ్వడం లేదు. సంజయ్ గారు, బండి సంజయ్ గారు, కేంద్ర మినిస్టర్ గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చర్చకు సిద్ధము, రాండి, 6 గ్యారెంటీలు, అవినీతిపైన మాట్లాడదామని పిలుస్తున్నారు. పట్టభద్రుల హోరాహోరీ, సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులా ఒడ్డుతున్న కాంగ్రెస్, ఎలాగైనా సత్తా చాటాలన్న పట్టుదలతో బీజేపీ, బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీఎస్సీ అభ్యర్థి త్రిముఖ పోరుగా మారడంతో సర్వత్రా ఉత్కంఠ. 2-3 రోజుల్లో ముగినున్న ప్రచారము. చూడండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. దీంట్లో బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీఎస్సీ అభ్యర్థి అంట. ఈ బీఆర్ఎస్ వాళ్ళు నిలవలేరు. అది సన్యాసులకు పాలన చేతనైతే లేదు. ఏడాది పాలనలో అన్ని రంగాలకు చావు దెబ్బ. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే. రేవంత్ మూతి మీద కొట్టినట్లుగా బట్టి వాస్తవాలు చెప్పారు. కేసీఆర్ల రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేయలేదు. తెలంగాణను క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్. గ్యారెంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేయాలి. రేవంత్, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్. రేవంత్ సర్కార్ను కాపాడుతున్న బీజేపీ, కేటీఆర్. సన్యాసులకు పాలన చేతనైతే లేదు అంటున్నాడు మన కేటీఆర్ గారు. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 దాని గురించి రచ్చ నడుస్తుంది. ఇంకా ఏమి ఉంది, పరిస్థితి ఏంది అనేది చూద్దాం. చూసిన తర్వాత నెక్స్ట్ సాక్షి, ఈనాడు చూద్దాం. చూస్తే కదా మనకు కూడా తెలుస్తుంది. గ్రూప్ 2 మెయిన్స్ నేడే, పరీక్ష నిర్వహణకు ఏపీ పిఎస్సి నిర్ణయము. వాయిదా అంటూ రోజంతా హైడ్రామా. చూడండి, గ్రూప్ 2ది పరీక్ష నేడే వాయిదా పడిందని హైడ్రామా చేశారు. నేడు మెయిన్స్ పరీక్ష యథాతథము. అభ్యర్థుల ఆందోళనపై సర్కార్లో చర్చ. సీఎం ముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తావన. వాయిదా వేయాలని కమిషన్కు ప్రభుత్వ లేఖ. కోడ్ నేపథ్యంలో వాయిదా వేయలేమని జవాబు. నేడు మెయిన్స్ పరీక్ష యథాతథము. చూడండి, శనివారం రోజంతా హైడ్రామా పడింది. పరీక్షలు ఉంటాయా లేవా అనే అభ్యర్థులను గంటకు అయోమయానికి గురయ్యాయి. వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వము శుక్రవారం రాత్రి సర్వీస్ కమిషన్కు లేఖ రాసింది. శనివారం ఉదయం ఇది వెలుగులోకి రావడంతో మొదలైన గందరగోళం చివరికి వాయిదా వేయడం సాధ్యం కాదని సాయంత్రం ఏసీపీ యథా ప్రకారం ప్రకటించింది. అది క్లీన్ చిట్ సెకీ ఒప్పందంపై జగన్ రోతపత్రిక వ్యవహారము అంతా సక్రమే అని ఈఆర్సీ పేరిట అబద్ధాలు. చౌక ధర రాష్ట్రానికి అంటూ మాయమాటలు, ప్రసార ఛార్జీలు వర్తించవని చెప్పినట్లు కల్పితాలు. ఈఆర్పీ ఉత్తర్వులు వక్ర భాషలో కథనము. సక్రము అని ఎక్కడా చెప్పని నియంత్రణ కమిషన్ హైకోర్టు పరిధిలో ఉందని, తాము సొంతంగా రద్దు చేయట్లేమని మాత్రం వెల్లడి. అది నిన్న సాక్షి పత్రికలో వచ్చింది కదా. జగన్ గారు మొత్తం అంతా చేశారు, ఇది నేనే మొత్తం రేట్లు తగ్గించారు, ఈ బుద్ధి చూడండి, జగన్ వల్లనే కరెంటు కానీ అది కానీ అని రాశారు. అది తప్పు, ఆ మాట చెప్పలేదు మేము.
ఇది కోర్టు పరిధిలో ఉందని తాము సొంతంగా రద్దు చేయలేమని మాత్రం చెప్పారంట. అది జగన్ సాక్షి పేపర్లో ఇంకో విధంగా రాశారంట. అది టెస్లీ రేసులో ఏపీ కార్ల తయారీ యూనిట్ను రాష్ట్రానికి తెచ్చేలా ముమ్మర ప్రయత్నాలు. అవసరమైన భూమిని సైతం ఇస్తున్న ఈడీబీ ఆకర్షణీయమైన ప్రోత్సాహాలకు రెడీ. తయారీ యూనిట్ ఆలస్యమైతే రెడీమేడ్ కార్ల దిగుమతి. టెస్లాను రప్పించడానికి గతంలోని సీఎం చంద్రబాబు గట్టి ప్రయత్నాలు. లోకేష్ అమెరికా పర్యటనలోనూ చర్చలు. చూడండి, ఆ కంపెనీని తేవడానికి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నట్ట. ఆ కంపెనీ వస్తే చాలామందికి ఉపాధి హామీలు వస్తాయి. అట్లా ఇదే రాశారు మళ్ళీ. కూలిన చిక్కుపోయిన 8 మంది కార్మికులు, ఉద్యోగులు. అదే కదా, శ్రీశైలం ఎడమ కాలువ సొరంగంలో చిక్కులపోయింది రాశారు. దీంట్లో కూడా రాశారు 8 మంది చిక్కులపోయారంట. రేవంత్ రెడ్డి గారు సహాయ చర్యల్లో చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అది చేస్తున్నాడు. శ్రీశైలం ఎడమ కాలువ అది. ఓఆర్ఆర్కు రాజముద్ర. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కేంద్రము గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల. 189.9 కిలోమీటర్ల అలైన్మెంట్కు ఓకే. 5 జిల్లాల పరిధిలోని 23 మండలాలు 121 గ్రామాల మీదుగా సాగునున్న నిర్మాణము. త్వరలోని భూసేకరణ నోటిఫికేషన్ విడుదల. చూడండి, అమరావతికి ఇన్ని రోజులకు రింగ్ రోడ్డుకు మోక్షం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటి అమరావతిని తీసుకెళ్లడానికి చేస్తున్నాడు. ఖాతాదారుల నగలు కొల్లగొట్టి కుదువ అంగళ్ళల్లో తనఖా పెట్టి యూబీఐలో 2.35 కోట్ల లూటీ. తిరుపతి జిల్లా నాగలాపురంలో బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఘరానా మోసము. చూడండి, బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ అట్లా చేసినాడంట. గుంటూరులో మరో 3 BBS కేసులు. బాధితుల్లో గర్భిణి, 13 చేరిన కేసులు. ప్రకాశం జిల్లాలో వైరస్ లక్షణాలు. చూడండి, అది కొత్త వైరస్, అది ఒక ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఇంకా చూస్తే మిర్చి పూసి మాదే. క్వింటాల్ 11,781 తగ్గితే కేంద్రంతో కొనిపిస్తాము సీఎం. రైతుల రచన సిద్ధంగా ఉన్నాము. కోల్డ్ స్టోరేజ్లోని మిర్చికి బ్యాంకు రుణాలు. కృష్ణపట్నం పోర్టు ద్వారా కంటైనర్లు రవాణా. రైతులు ఎగుమతుదారులకు సీఎం హామీ. పీచ్. నెక్స్ట్ చూస్తే పీచ్ మోడ్. రేపు అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానని ఇన్నాళ్ళు భీష్మించిన మాజీ సీఎం సభ్యత్వం పోయే పరిస్థితి రావడంతో ఎనిక్కి. గవర్నర్ ప్రసంగానికి వెళ్లేందుకు నిర్ణయం. 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం పోతుందని స్పీకర్ స్పష్టీకరణ. దీంతో మెట్టి దిగిన వైసీపీ అధినేత తొలి రోజు మాత్రమే సభకు వస్తారా లేక చివరి వరకు కొనసాగుతారా? బెంగళూరు నుంచి నేడు తాడేపల్లికి రాక. అది చూడండి. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన అభిమాన పత్రిక సాక్షి చూద్దాం. సాక్షి తెలంగాణ చూసి తర్వాత వీనాడు చూద్దాం. ఎందుకంటే ఎక్కువ ఈడు అయినా కూడా జనాలకు చూసేదానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేనే చూస్తున్నాను. సాక్షిలో చూద్దాం. హీరోలో ఎగిరే జీరో. ఫ్యూచర్ కారు మోడల్లో జీరోను అభివృద్ధి చేస్తున్న అమెరికా సంస్థ. చూడండి. కుప్పకూలిన సొరంగము. శ్రీశైలం ఎడవగట్టు కాలం సొరంగం పనుల్లో ప్రమాదము. 14 కిలోమీటర్ల లోపల ఘటన. శిథిలాలలో చిక్కుకున్న 8 మంది. చూడండి. నీట ఊట పెరగడంతో కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి భారీ శబ్దంతో కూలిపడిన పైకప్పు. 50 మంది కార్మికులు సురక్షితంగా బయటకు. 2 ఇంజనీర్లు, 2 మెషిన్ ఆపరేటర్లు, 4 కార్మికులు లోపలే. హఠావుటిన సహాయక చర్యలు. శిథిలాలు, బురదలో తీవ్ర ఇబ్బంది.
టెర్మినల్లో నీటిని బురదను తొలగిస్తున్న మంత్రి ఉత్తమ్ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. ఉన్నత స్థాయి సమీక్ష, సహాయక చర్యలు వేగరం చేయాలని ఆదేశం. సీఎంకు మోడీ ఫోను. ప్రమాదంపై ఆరా. నీళ్లు దూకని సొరంగాలు. 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ సొరంగ పనులు ఒకసారిగా నీళ్లు వచ్చాయి. శివకుమార్ ప్రమాదం నుంచి బయటపడిన ఏఈ అంట ఆయన. చూడండి, ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించండి. సమగ్ర సర్వేపై కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సీఎం సవాల్. సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి గారండి. ఇది తెలంగాణ సాక్షి. సర్వేపై కొందరు తప్పుడు మాటలు చెప్తున్నారు. వ్యవస్థ కుప్పకూల్చే కుట్ర ఇది. కేసీఆర్ సర్వేలో బీసీలు 50% ఉంటే ఇప్పుడు 56.33% పెరిగారు. అది సవాల్ విసురుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరి మీద? కేసీఆర్ మీద, కిషన్ రెడ్డి, బండి సంజయ్ల మీద. తప్పులుంటే నిరూపించండి అని. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పేరకపోయినా బకాయిలను, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అది పెండింగ్ బిల్లులను చేయాలని చెప్పారు. ఇదేనండి. ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. తర్వాత ఈనాడు. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే మళ్ళీ ఈనాడు చూసినాక అది సాక్షి ఆంధ్రప్రదేశ్ అయితే గ్రూప్ 2 గురించి రాశారండి. గ్రూప్ 2 గురించి బాగానే రాశారు సాక్షిలో. చూద్దాం. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు. అది జనాలకు ఈరోజు పండగ వాతావరణం అండి. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్లో జరిగే మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా సెమీస్లో స్థానం దాదాపుగా ఖాయం తేల్చుకుంటుంది. పాక్ ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. చూడండి, ఈరోజు పాకిస్తాను భారత్ మ్యాచ్ ఉంది. ఇండియా గెలిస్తే సెమీస్లో స్థానం వస్తుంది. పాకిస్తాన్ ఓడిపోతే ఇంటికి పోతుంది. అది మహాకుంభమేళా కాసులు కురిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది భక్తులు ఆకర్షిస్తున్న వేడుక వస్తువులు, సేవల ద్వారా 3 లక్షల కోట్ల పైగా వ్యాపారం నమోదు చేయిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ఇది భారత్లో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమంలో ఒకటిగా నిలిచిందని తెలిసింది. అది ఇంకా చూస్తే గ్రూప్ 2 అభ్యర్థులతో బాబు బంతాట. నేటి మెయిన్స్ పరీక్షపై తీవ్ర గందరగోళం. కిట్తో లోకేష్, ఆడియాతో చంద్రబాబు పరీక్ష ఉండదని నమ్మించే యత్నము. 9 నెలలుగా ఏమార్చి సర్కార్ ముద్దు నిద్ర. బాబు సర్కార్ను నమ్మి నిండా మునిగిపోయామంటున్న గ్రూప్ 2 అభ్యర్థులు. ఎమ్మెల్సీ ఎన్నికల బాయ్కాట్ కాదు, పాల్గొని సర్కార్ను ఓడించాలంటున్న అభ్యర్థులు. నేడు యథాతథపై గ్రూప్ 2 మెయిన్ పరీక్ష. ఇది గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడండి? శుక్రవారం పూటనే చేశారు, కానీ శనివారం నాడే చెప్పేసింది ఏపీఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. ఇది క్యాన్సిల్ కాలేదు, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ కోడ్ ఉంది. ఈ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అది కోడ్ ఒప్పుకోదని చెప్పి ఉండింది. పరీక్ష ఉంటుందని రాత్రి పోయాక ఏపీఎస్సి ప్రకటన రాత్రి కాదండి, శుక్రవారం రాత్రే చెప్పేశారు. శుక్రవారం లేఖ రాస్తే ప్రభుత్వము ఉంటుందని శుక్రవారమే చెప్పారు, అంతేగాని రాత్రి చెప్పలేదు. సోమిరెడ్డి సొల్లు, ఇసుక దందా పుల్లు. గురువింద నేత అక్రమ ఇసుక బండారం బట్టబయలు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం సిరుపూర్లో పట్టుబడిన ఇసుక లారీలు. సర్వేపల్లి నియోజకవర్గంలో యథార్చగా ఇసుక దోపిడీ. అడ్డంగా దొరికిపోయిన ఆయన అనుచరులు, యంత్రాలు, లారీలు. స్వయంగా వెల్లడించిన నెల్లూరు మైనింగ్ డీడీ. ఉచిత ఇసుక ముసుగులో కోట్లు కొలగొడుతున్న వైనము. పదలకూరు మండలం ఇరుపూరు సురాయపాలెంలో అక్రమ తవ్వకాలు. అడ్డుకున్న అధికారులు బెదిరించి లారీలను తరలింపు. పేరుకు 2 లారీలు, ఇటాచీలు మాత్రం అప్పగింత. నిత్యం వందలాది లారీలు ఇసుక అక్రమ రవాణా.
100 కోట్ల పైవన్నీ జేబీలో నింపుకుంటున్న టీడీపీ నేత. ఇది ఇసుకది ఏ ప్రభుత్వం ఉన్నా దోసుకోవడమే. ఈ టీడీపీ ఏం శుద్ధ పులుసులు ఏం కాదు, వీళ్ళు దోసుకోవడమే. వైఎస్ఆర్సీపీలు ఇంకా దోసుకున్నారు. ఈ దీంట్లో ఇప్పుడు వచ్చిన టీడీపీలో కూడా దోసుకుంటున్నారు. అయితే రొంత తక్కువ, వైసీపీలో రొంత ఎక్కువ. మొత్తం అక్కడ ఇసుకే దొరకని పోయింది కదా వైసీపీ ప్రభుత్వంలో. మీకు తెలిసే ఉంటుంది ప్రజలకు. మనిషి చనిపోతే గోరి కట్టుకోవడానికి కూడా ఇసుకే దొరికేది కాదు. కానీ ఊరల్లో ఇప్పుడు ట్రాక్టర్లో ఇసుక తెచ్చుకుంటున్నారు, ఎద్దుల బండ్లలో ఇసుక తెచ్చుకుంటున్నారు. ఎవరు ఏమి అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఇసుక దందా అంటావా, ఇంకా దోసుకోవడం అది మామూలే. రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా దోసుకోవడమే. దాన్ని మనం ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పలేము. వైసీపీ ఇప్పుడున్న వైసీపీలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఇసుక అమ్ముకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎవరు తగింది వాళ్ళు దోచుకొని తినడమే. మిర్చిపై ఎటు తేల్సిన సీఎం. రైతులు వ్యాపారులతో 2.5 గంటల సమీక్ష. ధర కొనుగోలుపై స్పష్టత ఇవ్వని సీఎం. రైతుల అసహనము. వారం తర్వాత మళ్లీ సమావేశమవుతున్న చంద్రబాబు. అప్పటికే 11,780 కంటే తక్కువ ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంటామని స్పష్టీకరణ. వ్యాపారులు ఏజెంట్లు సహకరిస్తే రైతులు ఆదుకుంటామని వెల్లడి. మీరే ఏం తేల్చలేదని చెప్పారు, కింద అదే రాశారు కదా. 11,781 కంటే తక్కువ ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పాడు కదా. మళ్ళీ మిర్చిపై ఎటు తేల్చిన సీఎం అని రాశారు. ఏం వాళ్ళది పత్రిక, వాళ్ళు రాశారు. మళ్ళీ ఏం చేస్తాం కానీ. రైతు నోట రాని టమాటా. 4 రాష్ట్రాల సీజన్ మొదలవడంతో పెద్ద విత్తనం వస్తున్న సరుకు. దీంతో భారీగా పతనమైన ధర. పలమనేరులో 15 కిలోల బాక్స్ 150 రూపాయలు మాత్రమే. టమాటా కొంటున్నట్టు ప్రభుత్వ బిల్డప్. సరుకు కొండంత, సర్కారు కొనేది గోరంతా. అది ఏ ప్రభుత్వం ఉన్నా అంతే అండి. రైతులకు ఏ ప్రభుత్వం ఉన్నా చేసేది ఇదే. ఈ ప్రభుత్వమే చంద్రబాబే కాదు, జగనే కాదు, అంతకుముందు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ ఎవరు ఉన్నా రైతులు పడేది బాధలు ఇదే. బయట టమాటాకి మంచి రేటు వస్తే రైతులు కొనేవాళ్ళు వస్తే ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. అది ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వము ఏదో కొన్ని కొంటుంది, కానీ కొన్ని టమాటాలు ఏ ప్రభుత్వం కొనలేదు. ఏదో రేట్లు చెప్తుంది ఇది అది అని. రైతులకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏం పెద్దగా రాదు. ఎప్పుడైనా రేట్లు బాగా వచ్చినప్పుడు కిలో 300 అమ్మే టమాటా. అప్పుడు ప్రభుత్వం ఏమన్నా సహకరించిందా? ప్రభుత్వం ఏమన్నా రేట్లు పెంచిందా? లేదు కదా. అది ఆటోమేటిక్గా డిమాండ్ సప్లై దాన్ని బట్టి ఉంటుంది. దీనికి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని ఏమీ ఉండదు. సెల్ కిల్ యూ. చిన్నారుల నుంచి పెద్దల వరకు పెరిగిన సెల్ ఫోను, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగము, బానిసలుగా మారుతున్న వైనము, శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావము. వీటి వినియోగానికి విరామం ఇవ్వాలని సూచిస్తున్న వైద్యులు. ఇది మంచిది. ఎందుకంటే ఈ వార్త సెల్ ఫోన్ అనేది చిన్నారులు చాలా అద్దుమానం అయిపోయింది. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ వాడి వాళ్ళకి మానసిక స్థితి కూడా సరిగా లేకుండా పోతుంది. కాబట్టి సెల్ ఫోను పెద్దవాళ్ళు అట్లే ఉన్నారు, చిన్నపిల్లలు అట్లే ఉన్నారు. దీని నుంచి బయటపడకపోతే రాను కూడా మానసిక స్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇదేనండి మన సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈనాడు మిగిలిపోయింది చూద్దాం. ఈనాడు చూద్దాం. అట్లే ఇప్పుడు ఇంకో విషయం ఏమంటే జగన్ గారు కూడా అసెంబ్లీకి వస్తున్నారంట. అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారంట. ఎందుకంటే వరుసగా 60 రోజులు రాకపోతే డిస్క్వాలిఫై అయిపోయే ప్రమాదం ఉందని మన డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకరు ప్లస్ అట్లే స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్ గారు ఆయన చెప్పారు. అది దానివల్ల అసెంబ్లీకి జగన్తో పాటు 11 మంది వస్తారని చేశారు. ప్లస్ అట్లే ఒకరోజు గవర్నర్ ప్రసంగం రోజే వస్తారా లేదో ఆ బడ్జెట్ అయిపోయినంత వరకు వస్తారా అనేది కూడా ఇంకా తెలియలేదు. అది తెలిస్తే బాగుంటుంది. చూద్దాం. ఇదే రాశారండి. తెలంగాణ ఈనాడులో మెయిన్ ఎడిటింగ్లు ఇదే రాశారు. కూలిన పైకప్పు పనులు జరుగుతుండగా దుర్ఘటన. సరంగంలో చిక్కుకున్న 8 మంది. శ్రీశైలం ఎడమ కాలువలో పనులు జరుగుతూ ఉంటే పైకప్పు కూలి 8 మంది చిక్కుకున్నారంట. మట్టి నీరు లీకేజీలతో విపత్తు. తక్షణ సహాయం చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ముఖ్యమంత్రికి ప్రధాని ఫోను. సహకారానికి హామీ.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన కేంద్రం, సైన్యాన్ని రంగంలోకి దించేందుకు సన్మానాలు, పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపిలి కృష్ణారావు. చూడండి, రేవంత్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారు ఫోన్ చేశారంట. అన్ని విధాలా సహాయం చేస్తాము, సైన్యాన్ని కూడా పంపిస్తామన్నారంట. రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జూపిలి కృష్ణారావు గారిని అక్కడనే పెట్టాడంట. ఆ 8 మందిని కూడా సహాయం బయట నుంచి తేవడానికి చాలా కృషి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అట్లే బీజేపీ, సెంట్రల్లో ఉండే బీజేపీ కూడా వాళ్ళని ఆదుకోవడానికి చాలా చేస్తుంది. సొరంగం వద్ద పరిస్థితులను సమీక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్. ఇది అతిపెద్ద సొరంగము, అవాంతరాలే సమాప్తము, యాంత్రిక భౌగోళిక సమస్యలతో సతమతము, 2 దశాబ్దాలుగా కొలికిరాని ఎస్ఎల్బిసి. చూడండి, తేరుకునేలోపే వరద తరుముకొచ్చింది, పైపులు ఆన్సరాగా చేసుకొని ప్రాణాలు రక్షించుకున్నాము. చూడండి, నీళ్ళు వచ్చేసినాయంట, పైకప్పు కూలి కింద పడిందంట. అది పరిస్థితి అట్లా అయిపోయింది. ఈరోజు భారత్ పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ అని రాశారు ఈనాడులో, తెలంగాణ దాంట్లో. ఇంకా అంగన్వాడీలో కొలువుల పండగ, 14,236 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదము. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు. చూడండి, అంగన్వాడీలో కొలువుల పండగ. జనగణనలో కులగణన చేర్చాలి, తెలంగాణ సర్వేస్తో పోల్చి ఎవరి లెక్క తప్పో నిరూపించాలి. బౌజాపాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేయాలంటూ మార్చి 10లోగా తీర్మానించండి. బీసీ సంఘాలకు ముఖ్యమంత్రి పిలుపు. చూడండి, రేవంత్ రెడ్డి గారు అదే జనగణనలో కులగణన చేర్చాలి, తెలంగాణ సర్వేతో పోల్చి ఎవరి లెక్క తప్పో నిరూపించాలి. బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. అది బీజేపీకి కానీ బీఆర్ఎస్లకు కానీ తప్పు ఏడ ఉందో చూపించండి అని సవాల్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇది కూడా ఈడో పెద్దదవుతుంది అని జనాలు లాస్ట్ వరకు చూశారనుకో, మీకు మెయిన్ హెడ్డింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. మెయిన్ హెడ్డింగ్స్ వచ్చేసినాయి అనుకో, మీకు కూడా పేపరు, అన్ని పేపర్లు 3 పేపర్లు 2 తెలుగు రాష్ట్రాల్లోటి కూడా వస్తాయి. కాబట్టి చూద్దాం. ఆందోళన వద్దు, ఆదుకుంటాం, మిర్చి క్వింటాలకు 11,781 కంటే తగ్గితే కొనుగోలుకు కేంద్రం అనుమతి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగం భరించాలి, ఈ క్రాప్ ఆధారంగా సహాయాన్ని పరిశీలిస్తాం, మిర్చి సాగుకు పెట్టుబడులు తగ్గించాలి, రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులతో సీఎం చంద్రబాబు భేటీ, 4 గంటల పాటు సుదీర్ఘ చర్చ. చూడండి, ఇది ఇక్కడ. కానీ సాక్షిలు ఏం రాశారు, ఏమీ తేల్చలేదని రాశారు. ఉంటాయి, మరి ఏం చేస్తాం. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు, 5 జిల్లాల భూసేకరణ అధికారులు నియామకం. చూడండి, అమరావతి అప్పుడే ఈ రింగ్ రోడ్లకి స్టార్ట్ చేశారు. ఎందుకంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. హైదరాబాద్ లాగా డెవలప్మెంట్ కావాలంటే దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు అన్నీ పడితే పెట్టుబడిదారులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, అన్ని విధాల పనికిస్తుంది. 5 జిల్లాల్లో భూసేకరణ అధికారులు నియామకం, 189.9 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్, 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా నిర్మాణము, 2 అనుసంధాన రహదారులు కూడా. చూడండి, అమరావతి కీలక అడుగు ముందు పడిందండి. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు స్టార్ట్ చేశారు. ఎందుకంటే అమరావతికి వడ్డానుల బాసిల్లే మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. చూడండి, అమరావతి నేడు యథావిధిగా గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వం లేక, అలా చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించనే అన్న ఏపీపీఎస్సి. చూడండి, అది ప్రభుత్వమే వాయిదా వేయాలని చెప్పింది. అది గ్రూప్ 2 వాయిదా వేస్తే ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందని చెప్పారు. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన తీవ్రతరం, విశాఖపట్నంలోనూ శిక్షణా కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న గ్రూప్ 2 అభ్యర్థులు. అది ఎగ్జామ్స్ ఎక్కడ పెట్టినా కూడా ఈ పిల్లలకు అన్ని విధాలా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ తెలంగాణలో చూస్తే అప్పుడు గ్రూప్ 2 అవి పేపర్లు లీకులు, ఇక్కడ
ఏం పాడో ఏమో కానీ ప్రభుత్వాలు ముందు చూపుతో వేసుకొని ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు, చదువుకుండే పిల్లలకు. సరంగంలోనూ పెను విపత్తు, చిక్కకపోయిన 8 కార్మికులు, మట్టి నీరు లీకేజ్తో విపత్తు. ఇదే శ్రీశైలం కుడికాలం, అది లోపల మట్టి పడి 8 మంది చిక్కపోయి, అది కూడా రాశారండి. క్షీణించే శక్తి కావాలి యుక్తి, వృద్ధాపంలో ఆరోగ్యం ఎలా? ప్రతి మనిషి అనివార్యంగా జీవిత చరిత్రలో భాగంగా వృద్ధాపాన్ని చేరుకుంటారు. ఆ సమయంలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? తలెత్తే ఆరోగ్యం సమస్యలు ఏంటి? వాటిని అధిగమించడానికి మార్గాలు ఏమిటి? అనివార్య వృద్ధాపాన్ని నిలువరించకపోయినా ఈ దశలో శరీరంలో కలిగే దుష్టభావాలను తగ్గించుకుంటూ హాయిగా జీవించడం ఎలా? అది రాశారు ఈనాడులో. అది లోపల పేజీలో ఉందంట. ఏమైనా ఉంటే చదవాలంటే చదవండి. ఇదేనండి ఆంధ్రజ్యోతితో ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 3 పత్రికలు 2 స్టేట్లలో మనం చూసాము. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేసుకోండి. మీకు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతిరోజు వస్తుంది 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లో వార్తలు వస్తుంది, మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి. కాబట్టి నా ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.